మూడో పక్షం ప్రమేయమే లేదు, పాకిస్తాను ఇండియా సీజ్ ఫైర్లా అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అంటూ ఉన్నారు. అసలు పాకిస్తాన్తో సీజ్ ఫైర్ అవసరం లేదు, టు బీ ఫ్రాంక్. ఇప్పుడు ఒక మాట, అది విరమణగా అంటే శాంతికి వచ్చినాం అన్నట్టు, మనం శాంతికి వచ్చినాం అన్నట్టు. అసలు శాంతికి విరుద్ధంగా ఉంటారనే పేరు మామూలుగా జనరల్గా మనం వినేది అన్నలు అడవుల్లో ఉండే వాళ్ళ దగ్గర వింటుంటాం మనం. వాడు మనోడే, వాళ్ళే చర్చలకు వద్దామన్నారు, శాంతి చర్చలకు వద్దామన్నారు. వాళ్ళ విషయంలో ఇటువంటి సీజ్ ఫైర్ని మనం అప్లై చేసుకోవాలి, చర్చలకు పోలే. మరి టెర్రరిస్టులతో మాత్రం మనం సీజ్ ఫైర్ని అంగీకరించడం అంటే మన బుద్ధి ఏం బుద్ధి అనాలి చెప్పుండ్రి. ఒక్కసారి దాడి చేస్తే అయిపోదు కదా. వాడు దుర్మార్గుడు 30 ఏళ్ళ నుంచి మన భారతదేశాన్ని హింసిస్తూ ఉన్నాడు, 30 ఏళ్ళ నుంచి ఇక్కడ దాడులు చేస్తూ ఉన్నాడు. ఒక్కరినిద్దరిని కాదు కదా, కొన్ని వేల లక్షల మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్నారు కదా. బాంబులు పెట్టి కాల్చి హైజాకులు చేసి, స్కూల్ బస్సులు హైజాకులు చేసి, ఫ్లైట్లు హైజాక్ చేసి అమాయకులను ఇబ్బందులు పెట్టిరు కదా, మతం అడిగి మరీ చంపినరు కదా. అసొంటలతో సీజ్ ఫైర్ తీసుకున్నారు కదా. మరి వాళ్ళకి ఆ మావోయిస్టులతో ఎందుకు చేసుకోలేకపోయినారు? ఆ మావోయిస్టులకు పేదోని చంపినారు. ఈ మాట నేను రోజు మాట్లాడుతూ ఉన్నా, ఎందుకంటే గా దుర్మార్గులతో సీజ్ ఫైర్ చేసుకునేంత దౌర్భాగ్య పరిస్థితుల భారతదేశం ఉన్నది. అయ్యాలో చెప్పుండ్రి. వాడెంత, వాడు పాకిస్తాన్ వాడు ఎంత, భారతదేశం ఒకటి ఎంత. మన దగ్గర 50 గన్నులు ఉంటే వాని దగ్గర 15 గన్నులు ఉన్నాయి. మన దగ్గర 70 బాంబులు ఉంటే వాని దగ్గర 35 బాంబులు కూడా గతుండయి. మనం ఉన్న ఆయుధాలన్నీ ప్రయోగిస్తే వాడు దేశమే నాశనం అవుతుంది కదా. మరి గాసోటోతోటి మన దుర్మార్గులైన టెర్రరిస్టులతోటి మనం సీజ్ ఫైర్ ఒప్పందానికి సిద్ధపడ్డామంటే ఏమనాలి చెప్పుండ్రిగా. ఒక దాడి చేయగానే అయిపోతుందా? ఒక దాడి చేయగానే ఏదో 4 ఉగ్రవాద స్థావరాలు లేపేగానే అయిపోతుందా? ఊకుంటారా? ఇప్పుడు టెర్రరిస్ట్ మొత్తం అంతమైపోయిందా చెప్పుండ్రి? టెర్రరిస్టులు లేరంటారా? పాకిస్తానీ టెర్రరిస్టులు ఇండియాను అంతం చేయడానికి ఇప్పుడు సిద్ధంగా లేరంటారా? లేరా చెప్పండి. వాళ్ళు ఊకుంటారా? ఇప్పుడు మనం ఏ దాడి చేయనప్పుడే వాడు ఊకోలే, మనం వాడిని గెలకనప్పుడే వాడు ఊకోలే. ఇప్పుడు పోయి వాని ఇంట్లోకి పోయి జొర్రి మరి వాడిని కొట్టొచ్చినాక వాడు ఊకుంటాడా? రేపు అన్న రోజు మళ్ళీ ఇంకా బాంబ్ బ్లాస్ట్లు ఇక్కడ పెట్టడానికి ప్రయత్నిస్తాడని ఎవడు గ్యారంటీ ఇస్తాడు? పహల్గామా లెక్క మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ కాదని ఎవడు గ్యారంటీ ఇస్తాడు? చెప్పుండ్రి. దుర్మార్గుల దగ్గర కాంప్రమైజ్ అవుతాం మనం, అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు తీసుకున్న నిర్ణయం, మీరు చేసిన దాడి చాలా అద్భుతంగా ఉన్నది. ఆ విషయం మేము ఇంకో 100 సార్లు 1 కోటి సార్లు చెప్తాం. బట్ అది ఇంకా కొనసాగితే బాగుంది. 22 నిమిషాలలో మొత్తం ఉగ్రవాద స్థావరాలు 9 ఉగ్రవాద స్థావరాలు లేపేసారు అన్న. 22 నిమిషాలు కదా, పాకిస్తాన్ మీద కంటిన్యూస్గా 22 డేస్ మనము దాడి జరిపినా తప్పు లేదు, తక్కువే.